ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు గత కాలమంతా మనల్ని అందరినీ ప్రభు ఎంతగానో కాచి కాపాడి ఈరోజు మరలా ఈ యొక్క రక్షణ దుర్గం టీవీ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని అందించే గొప్ప కృపను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా వాక్యం వింటూ మరి ఫోన్ ద్వారా మీ యొక్క యోగక్షేమాలు తెలియజేస్తూ ప్రార్థన కోరుతున్న వారు కూడా ప్రత్యేకంగా, అలాగే ప్రార్థన చేస్తున్న మీకు కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈ యొక్క వారంలో మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరి ఇవి దేవుని ప్రేరేపణ బట్టి ప్రతి ఒక్కరూ ప్రభుని తెలుసుకునేలాగా, క్రీస్తు ఎవరు, ఆయన కొన్న ఆధిపత్యం ఏంటి, అధికారం ఏంటి, ఆయనలో ఉన్నటువంటి విశేషత ఏంటనేది మనము ఈ వారం అలాగే వచ్చే వార కార్యక్రమంలో మనము వాక్యం ద్వారా నేర్చుకుందాం. అలాగే ఈ కార్యక్రమాల గురించి మీరు ప్రేరేపించబడిన వారు ఆర్థిక సహాయం కూడా చేసి ఈ కార్యక్రమాలు ఇంకా ముందు కొనసాగించేలాగా, అనేకులకు ఈ సువర్తమానం అంది వాక్యం విని అనేకులు బలపడి ప్రభు కొరకు సిద్ధపడి బిడ్డలుగా, రక్షణ పొంది ప్రభు కొరకు సిద్ధపడి బిడ్డలుగా ఉండేలాగా మీరు అందరూ ప్రార్థించండి, సహకారం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి వారంనకు దేవుడు ఏర్పడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదట వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిను, అందులో దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలము అను గుడారం ఉండేది. అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూపులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు. దేవుడి వచనాలు దీవించునుగాక. ఈరోజు మనం నేర్చుకునే భాగం ఏంటంటే, ఈ మరి పాత నిబంధన కాలంలో ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మందసములో, దేవుని మందసములో ఉన్నటువంటి వస్తువుల గురించి, అందులో ఒక దాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఇక్కడ రాయబడి ఉంది 4వ వచనంలో, అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండెను. బంగారు రేకులతో చేయబడిన ఒక నిబంధన మందసం కనబడుతుంది. అందులో ఆ మందసంలో ఏమున్నాయంటే, మన్నాగల బంగారు పాత్ర, అంటే ఒక బంగారు పాత్రలో మన్నా, వాళ్ళు తినే ఆహారం మన్నా. రెండోది చిగురించిన అహరోను చేతికర్ర. మూడవది నిబంధన పలకలను ఉండెను, అంటే 10 కమాండ్మెంట్స్, ఆజ్ఞలు. ఈ మూడాట్ల గురించి మనం మరి అనేక సత్యాలు, అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొదటిది మన్నాగల బంగారు పాత్ర, అంటే ఇశ్రాయేలీయులకు దేవుడు పోషకుడుగా అక్కడ సూచనగా ఆ మందసము, మన్నాగల పాత్ర అక్కడ ఉందంటే దేవుడు ప్రజలను, ఈ మూడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా సూచిస్తున్నాయి. దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాయి. ఒకటి, ఆయన పోషకుడిగా కనపడుతూ ఉన్నాడు. మన్నా గల పాత్ర అందులో ఉంచబడిందంటే నేను మిమ్మలను పోషించేవాడనని. రెండవది మందసములో చిగురించిన అహరోను చేతికర్ర. ఈ రెండవది మనకేం కనిపిస్తుందంటే ఆయన అధికారాన్ని కనిపిస్తూ ఉంది. ఆయన ప్రభుత్వాన్ని గురించి తెలియజేస్తుంది. ఆయన అధికారం కలిగిన వాడని. చిగురించిన అహరోను కర్ర ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత నిబంధన పలకలు, అంటే ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు కలిగిన 2 పలకలు ఉన్నాయి. ఆజ్ఞలు
అంటే దేవునిలో ఉన్నటువంటి నైతికత్వాన్ని, ఆయనకున్న నైతిక విధానాన్ని, దైవత్వాన్ని, ఆ పరిశుద్ధతను, ఆ ఆజ్ఞలు కలిగిన వాడని, ఈ ఆజ్ఞల ద్వారా దైవత్వాన్ని, విధానం, ఈ మూడు కూడా వీటి గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒక్కొక్కటి పెద్ద పెద్ద ప్రసంగంగా మనం తయారు చేసుకోవచ్చు. అయితే పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఈరోజు మనకిచ్చిన దాన్ని ఏంటంటే, చిగురించిన అహరోను చేతికర్ర గురించి ఈరోజు అలాగే వచ్చే వారం ఈ 2 కార్యక్రమాల్లో దీని గురించి చెప్పాలని మనసు కలిగి మీకు ఈ విషయాలు చెప్తూ ఉన్నాను. చిగురించిన అహరోను చేతికర్ర, దీని టెక్స్ట్ మనం వెళ్ళినట్లయితే ఈ విషయాన్ని గురించి మనం అసలు ఈ చేతికర్ర, అహరోను చేతికర్ర ఈ మందసంలోకి ఎందుకు పెట్టారు, ఎందుకు ఏర్పడింది, అసలు దేనివల్ల ఈ కర్ర చిగురించడం జరిగింది, ఎందుకు అది మందసంలో జ్ఞాపకం పెట్టుకోమన్నాడని ఆలోచిస్తే ఇశ్రాయేలు ప్రజల గురించి మనం సంఖ్యాకాండంలో చక్కటి విషయాలు కనబడతా ఉంటాయి. దాన్ని ముందు మనం నేర్చుకుందాం. తర్వాత ప్రభువుకున్న అధికారాన్ని, రాజుగా అధికారి ప్రభువుగా ఎలా ఉన్నాడో, ఆయన ఏ విధంగా మనకు అనేది ఈరోజు రేపు ఒక రోజుతోటి అవ్వదు. ఈ 2 కార్యక్రమాల్లో మనం చక్కగా నేర్చుకుందాం. మరి సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో మనము ఈ అహరోను చిగురించిన కర్ర గురించి మనం చూస్తాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చింది, నీవు ఇశ్రాయేలీయుల్లో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబం చొప్పున ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానుల యొద్ద వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. లేవి గోత్రానికి హెడ్ ఎవరంటే అహరోను, యాజకుడు. ఏలైనగా పితరుల కుటుంబముల ప్రధానికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోని శాసనములు ఎదుట వాటిని ఉంచవలెను. అర్థమైన ప్రత్యక్ష గుడారంలో ఆ శాసనాల మందసం దగ్గర దాన్ని ఉంచాలి అని చెప్తున్నాడు. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. సరండి, నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుడు నాకు వినబడకుండా మాన్పివేయుదును. ఇది ఎందుకు ఈ విధానం దేవుడు అక్కడ కర్ర చిగురించేలాగా చేశాడంటే, 12 కర్రలు తీసుకొచ్చి అక్కడ పెట్టమన్నాడంటే, అసలు వీళ్ళ సనుగుడు ఏంటంటే, అహరోనేనా, వాళ్ళ వంశమేనా యాజకత్వం చేసేది? ఈ లేవీలు గోత్రం వాళ్ళు మేము అందరం చేయటానికి సరిపోమా, మేము పరిశుద్ధులము కాదని ఇక్కడ ముందు అధ్యాయంలో ప్రారంభమైంది. ఈ గొడవ ఇశ్రాయేలు అందరూ కూడా సనుగుడు ప్రారంభమైంది. వాళ్ళకే అధికారమా, ఇంకెవరు మాకు అధికారం, వాళ్ళే పరిశుద్ధులా, వాళ్ళే సేవ చేయాలా, వాళ్ళే అక్కడ చేయాలా, మేము కాదా అన్న ఒక రెవల్యూషన్, ఒక తిరుగుబాటు ఇశ్రాయేలు ప్రజల్లో మొదలైంది. అది మనం చూసినట్లయితే ఇక్కడ ఈ 16వ అధ్యాయంలో మనము చక్కటి విషయాలు, కోరహు అబీరాములు ముందు అల్లరికి కారణమంతా వాళ్ళు చూడండి. 16వ అధ్యాయంలో లేవీకి మునుమనుడును కహాతుకు మనముడును ఇస్సారు కుమారుడకు కోరహు, రూబేనులలో ఏలియాబు కుమారుడైన దాతాన్ అబీరాములు, పెలుతు కుమారుడైన ఓనును యోచించుకొని, వీళ్ళు 3 నాయకులు అన్నమాట, తిరుగుబాటు బ్యాచ్కి నాయకులు అన్నమాట అనుకొని, ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన సభికులను ప్రధాన యాజకులనైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి, సరే ఇంకా కొంతమంది వాళ్ళలో ప్రధానుల్ని సభికులు ఉంటారు కదా, పెద్దలు, వాళ్ళందరూ ప్రధానులు, వాళ్ళని కూడా వీళ్ళు మాట్లాడి మొత్తం మీద రెవల్యూషన్ తీసుకుని చూపించగా 250 మందితో పోగు చేసి మోషేకి ఎదురుగా లేచి, మోషే అహరోనులతో విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాను పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. సరే, ఇక్కడ ఈ రకంగా తిరుగుబాటు మొదలైంది.
మాకు అధికారం లేదా, మేము చేయటానికి వీలు లేదా, మేము పరిచర్య చేయలేమా, మేము పరిశుద్ధులం కాదా, మేము ఎందుకు సేవ చేయలేమని విధానంతో వాళ్ళు వచ్చారు. సంఘం మీద మీరే హెచ్చించేసుకుంటున్నారు మానేసి అన్న విధానం మనసు వీళ్ళకి కలిగింది. బిళ్ళరు ఈ రోజున కూడా చాలామంది అలాగే ఆలోచన చేస్తూ ఉన్నారు. దైవజనుడి మీద తిరుగుబాటు చేయటం జరుగుతూ ఉంది. కానీ అక్కడ వారికిచ్చిన యోగ్యత కూడా దేవుడు గొప్ప యోగ్యత, లేవీలకు కూడా యోగ్యత ఇచ్చాడు. అక్కడ దేవుని మందిరంలో పనిచేసే పని ఇచ్చాడు. వాటిని మోయటం, మడతలు పెట్టడం, మందసం మోయటం, ప్రత్యేక గుడారంలో ఉన్న పాత్రలు అన్నీ అక్కడ యాజకత్వం చేయటం, ఇవన్నీ కూడా చేశారు. 9వ వచనంలో ఉంటుంది, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మను వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా. సరే అంటే ఏంటి, వీళ్ళు మందిర పని చేస్తున్నప్పటికీ అది సరిపోక మేము కూడా చేయాలి, మేము గొప్పవారం అవ్వాలి, మేము పరిచర్య చేసేయాలి, మేము సేవ చేసేయాలి అని ఈ మోసే అహరోనుల మీద, ప్రధాన యాజకుల మీద, వాళ్ళ మీద తిరుగుబాటు చేసి మోషేకి విరుద్ధంగా లేచి తిరగబడ్డారు, సమాజం మీద తిరగబడ్డారు. అప్పుడు ప్రారంభమైంది ఈ సనుడు. దానివల్ల మొత్తం మరి ఇక్కడ ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే దేవుని శిక్షకు గురైపోయినట్లు, మరణ పాత్రలకు మరణానికి 38వ వచనంలో ఉంది చూడండి. ఇక్కడ 29లో అంటాడు, మోషే మనుషులందరికీ వచ్చి మరణం వంటి మరణంని మీరు పొందిన ఎడల సమస్త మనుషులు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు ఎలానగా, అయితే ఈ గొప్ప వింత పుట్టించడం వలన వారి ప్రాణములతో పాతాళంలో కూలినట్టు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తం మింగివేసిన వారు యెహోవాకు అలక్ష్యం చేసిరని మీకు తెలియనంతును. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించిన కానీ అంటే చాలా పనిష్మెంట్, గ్రేట్ పనిష్మెంట్ అన్నమాట. ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళకి చాలా పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు. ఎంత పనిష్మెంట్ అంటే మనుషులందరూ కలిగి మరణం కాదు వీళ్ళకి వస్తా, వీళ్ళకి ఒక ప్రత్యేక మరి మనుషులందరూ కూడా గొప్ప వింత కలిగించేటట్లు మరణం వచ్చింది. ఏంటి వింత అంటే, భూమి చూడండి ఇక్కడ వారి క్రింద నేల నెరవిడిచింది. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్తము సాంపాద్యమును మృంగివేసాను. హల్లెలూయా. సరే, ఇది జరిగిన విషయం. వాళ్ళకి మరణం, పాపము తిరుగుబాటు చేయటం వల్ల వారు తెచ్చుకున్న చక్కగా దేవుని మందిరంలో పనిచేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకుని, ఒకవేళ దేవుడు ఆశీర్వాదం నమ్మకంగా ఉంటే ఇంకా దేవుడు అభివృద్ధిపరిచి పరిచర్యలో కూడా వాడుకునేమో. అలాంటిది వీళ్ళు అతిశయించి మోషే మీద, అహరోనుల మీద తిరుగుబాటు చేయటం వల్ల ఎవరికి కలగని మరణం, గొప్ప వింతైన అందరికీ విభ్రాంతిని, వింత పుట్టించేటట్లుగా వారు ప్రాణాలతోటే, ప్రాణం ఉండగానే ప్రాణాలతో వారు నిలిచున్న స్థలం ఇక్కడ ఉంది చెప్పి చాలించగానే వారి క్రింది వారు నిలబడే ఉన్నారు అక్కడ, వారి ఇళ్ళ దగ్గర, వారి కుటుంబాలు పిల్లలతో వాళ్ళ ఇళ్ళ దగ్గర, అంతే వారు ఉన్న ఇళ్ళతో సహా వాళ్ళున్న సంపాదించిన సంపాద్యం అంతా కూడా, ఇల్లు, భార్య, పిల్లలు ఇక్కడ చూడండి పాతాళములో కూలిపోయారు ఇక్కడ కాబట్టి వారు కోరహు, దావీదు, అబీరాముల నివాసంలో ఇటు అటు లేచిపోగా దాతాన అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పిల్లలను తమ గుడారముల ద్వారము నిలిచిరి. సరే, గుడారముల దగ్గర ఉండగానే మొత్తం వారు ఒకేసారి వారి క్రింది నేల నెరవిడిచింది. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబాల్ని, కోరహు సంబంధులందరినీ, వారి సాంపద్యమును అంటే ఇళ్లతో సహా, పిల్లలతో సహా, భార్యలతో సహా అందరినీ కూడా ఒకేసారి వారు కూర్చున్న ఆ స్థలం నోరు అంటే పగిలి భూమి కంపించడం, నోరు పెట్టడం జరిగింది. అంతే, ప్రాణాలతోనే పాతాళంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూసిన ఎంత భయంకరమైన మరణం. ఈరోజు కూడా మనము దేవుడంటే, దేవుని పని అంటే ఏదో, సంఘం అంటే ఏదో మనం సులకనగా చూస్తూ ఉంటాం. కాదు బిడ్డలారా, అది దేవుని అధికారం. సంఘము, దైవజనుడు ఏర్పాట్లు దేవుడి అధికారం వల్ల ఇవ్వబడినవి తప్ప
అవి మామూలుగా వారు కోరుకుంటే వచ్చేవి కాదు ఎవరు కూడా. మనం దైవజనుడికి దేవుని సంఘానికి లోబడి వారు చెప్పినట్లుగా విని పరిచర్య చేస్తే దేవుడు మనల్ని కూడా దీవించక్కగా ఒక సేవా పరిచర్యలో వాడుకునే విధానం ఉంటుంది. కానీ తిరుగుబాటు చేస్తే మాత్రం భయంకరమైన స్థితి వీళ్ళు సంపాదించుకున్నట్లుగానే ఉంటుంది. ఈ రోజున దేవుని పిలుపు లేకుండగా, దేవుని యొక్క ఆత్మాభిషేకం లేకుండగా, పరిశుద్ధాత్మ నింపుదల లేకుండగా, పిలుపు లేకుండగా, మరి ఒక ప్రాంతానికి ఏ ప్రాంతంలో సేవకు పిలిచాడో అనేది కూడా ఏమీ లేకుండగా అనేకులు మరి మేము చేయొచ్చు, మేము చేసేయచ్చు, లేకపోతే మేము సేవకులమే, మేము పరిశుద్ధులమే, పలానోళ్ళు ఎందుకు చేతంటే మేము ఎందుకు చేయలేం అన్నట్టుగా వస్తూ ఉన్నారు. కానీ అది అఫ్కోర్స్ మనం దేవుడు పంపిస్తే మంచిదే, ఆయన పిలుపు ఉంటే మంచిదే, అభిషేకం ఉంటే మంచిదే, దేవుడే వాడుకుంటాడు, అందులో ఇంకా తేడా ఏమి ఉండదు. కానీ లేకపోతే మాత్రం ఇదిగో ఇక్కడ వీరు పొందిన దుస్థితి అనేది చాలా భయంకరంగా కనపడుతుంది. అది మాత్రం ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. అర్థమైందండి. దేవుని అధికారాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు. దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని మనం గౌరవించాలి, దానికి లోబడాలి, దానికి శిరస్సు వహించి మనం ఒక పరిచారకులంగా ఉంటే దేవుడు మనల్ని కూడా సంఘంలో వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఈ రకంగా ఇక్కడ చూడండి మృంగివేసింది. కాబట్టి ఇక్కడ 38వ వచనంలో ఉంటుంది, పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి దోపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెలపైన రేకులు వారు యెహోవా సన్నిధిని వాటిని తెచ్చినందున అవి ప్రతిష్టములైనవి, ఇవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. సరండి, ఇది తిరుగుబాటు చేసిన వాళ్ళ గురించి ఇక్కడ పెట్టాడు. ఇక ఇలా జరిగికొలదుగా ఇలాగా ఆ 200 మంది చనిపోవటంతో ఈ దాతాను అభినంతో ఇంకా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయటం మొదలెట్టారు. వాళ్ళు మీరు చంపేశారు, ఇలా మమ్మల్ని అందరినీ చంపేస్తారు, ఇంకా మమ్మల్ని బ్రతకనివ్వరు ఇంకా మేము అని మళ్ళీ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ మరణం చూసి వాళ్ళు చనిపోయారు అనే ఎందుకు చనిపోయారు అనేది వీళ్ళు అనుకోకుండా ఇక మళ్ళా మిగతా వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లం, ఇదే సనుగుడు వాళ్ళు కూడా మొదలెట్టారు. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకా విజృంభించడం మొదలైంది. చాలా గొడవ కింద అయిపోయిందన్న సమాజం అంతా గగ్గోళంగా. మరి చూడండి 41వ వచనంలో ఉంటుంది, మరునాడు ఇశ్రాయేలు సర్వసమాజము మోసే అహరోనులకు విరోధముగా సనుగుచు, అహరోనులకు విరోధంగా మొత్తం ఇశ్రాయేలు సమాజం అంతా కూడా సనుగుతాం. సార్ ఇలా ఈరోజు సేవా విధానం అనేది ప్రజలకు తెలియదు, దేవుని ఏర్పాటు ఏంటో తెలియదు, ఎవరు సేవకుడో ఏంటో అనేది వాళ్ళకి ఏం తెలియదు. అందరినీ గౌరవించి అందరినీ మన్నించాలి. ఇలాంటి స్థితి ఈ మోసే వల్లే కలిగింది. అతను ప్రజలను చంపేస్తున్నాడు, మరణానికి వెళ్ళిపోతున్నారు అనే విధానమే వీళ్ళు తెచ్చుకుంటున్నారు తప్ప అది దేవునికి ఎంత విరుద్ధమైంది, దేవునికి ఎంత ఇది అనేది అర్థం చేసుకోవట్లేదు. మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి సరే సమాజం అంతా కూడా గలిబిలైపోతుంది. మొదలెట్టారు యెహోవా ప్రజలను ఏం చేశారు, చంపిరి. యెహోవా ప్రజలను చంపారంట. వీళ్ళు చంపుతారా? వీళ్ళు ఎందుకు చంపుతారు? వీళ్ళు మోసే ఆహారంలో సాగిలు పడేవారు, ప్రతి దానికి ప్రార్థన చేసేవారు, క్షమించమని వేడుకునేవారు దేవాన్ని. అయితే వీళ్ళ తిరుగుబాటును బట్టి దేవుడు వారిని అలా శిక్షించడం జరిగిందని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. సమాజం మోసే అహరోనులకు విరోధముగా కూడిన మొత్తం సమాజం అంతా కూడిపోయింది. వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమ కనబడింది. ఈ మళ్ళీ సమాజం అంతా కూడా గలిబిలి పడిపోతుంటే మళ్ళీ దేవుని మహిమ కనబడింది. ఎప్పుడైతే దేవుని మహిమ కనబడిందో ఏదో ఒక కార్యం జరుగుతుంది. అక్కడ మోషే మీద అక్క మిరియాము అహరోనులు కూడా ఒక అమ్మాయిని చేసుకున్నందుకు సనుగుచుండగా అక్కడ కూడా దేవుని మహిమ కనబడింది. ఒక దేవుని ప్రత్యక్ష కనపడినప్పుడు ఏం జరిగింది తెలుసా? మిరియాముకి కుష్టి వ్యాధి వచ్చింది. అప్పుడు మళ్ళీ ప్రార్థించారు. దేవుడు కనపడ్డాడంటే, దేవుని మహిమ ప్రజలు చూసారంటే అది మేలుకైనా అవుతుంది, లేదంటే కీడికైనా. ఇక్కడ కూడా అలాగే ఇశ్రాయేలు ప్రజలందరూ ఉంటే దేవుని కోపము యెహోవా సన్నిధిని బయలుదేరును,
తెగులు మొదలుపెట్టిందని అహరోనుతో చెప్తాను. సరే, తెగులు రావటం మొదలెట్టింది అందరి మీదకి. ఎందుకు? వాళ్ళు ఆ చంపినందుకు మోషే అహరోనుల మీద మీరు మనుషులను చంపుతారా అన్నట్టుగా. అప్పుడు అహరోను మళ్ళీ వెంటనే మధ్యకు వెళ్ళి దోపార్తిని పట్టుకుని వెళితే ఆ తెగులు ఆగినట్లు చూస్తారు. ఇలాగా రకరకాలైన విధానం జరుగుతున్నప్పుడు అప్పుడు ఇంకా ఫైనల్గా దేవుడు ఏం చేశాడంటే ఈ విధానం పెట్టాడనమాట. ఇది రిమెంబరెన్స్గా. అలాగ ప్రజలు ఇప్పుడు చేయకూడదు, దేవుని అధికారాన్ని ధిక్కరించకూడదు, యాజకత్వాన్ని ఎవరినైతే దేవుడు ఏర్పరచో వారిని ఇప్పుడు కూడా అగౌరవపరచకూడదు, లేకపోతే రెబల్గా తిరుగుబాటు చేయకూడదని గుర్తింపు ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునేలాగే ఇక్కడ ఈ 17 అధ్యాయంలో ఈ 12 మంది గోత్ర కర్రలు తీసుకురామన్నాడు. ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో అతన్నే నేను ఏర్పరచుకున్నానని తెలుస్తుంది. ఆ దాన్ని జ్ఞాపకార్థంగా ఆ మందసంలో పెట్టమని దేవుడు చెప్పినట్లుగా చూస్తున్నాం. కాబట్టి చూడండి, ఎవరిని దేవుడు నేను ఏవుని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మంచి మాట. అప్పుడు 4వ వచనంలో ఉంది, 5వ వచనం, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందును వాని కర్ర చిగురించును. హల్లెలూయా. చూసారండి, దేవుడు ఏర్పరచుకున్న వారు దైవజనుడు దేవుని చేత వాడబడతాడు. దేవుని పిలుచుకున్న దైవజనుడు, అభిషేకించబడిన దైవజనుడు, దేవుని ఆత్మ కలిగిన దైవజనుని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని ఏర్పాటు ఉండాలి, దేవుని పిలుపు ఉండాలి, దేవుని అభిషేకం ఉండాలి దైవజనుడి మీద. అప్పుడే వారు చిగురిస్తారంటే అధికారం కలిగి వాడబడతారు. బిడ్డలారా, వారు అధికారం కలిగి, అందు గురించి ఇక ఈ గొడవను మీరు ఇంకా ఇలాగే వాళ్ళు తిరుగుబాటు అవుతుంది, సమాజం అంతా గలిబిలవుతుంది, నేను ఏదైనా చేస్తే మళ్ళీ మీరు వాళ్ళు ఇంకా తిరగబడిపోయి ఇంకా మరి రోగులైపోయి తెగులు చేత చనిపోతామన్నారు. ఎంతోమంది చనిపోయారు. అదే 14,700 మంది తెగులు చేత చనిపోయారు. ఎవరో ఆ 200 మంది కాక దాతానాభిరాముల గుంపులో 200 మంది, ఆ దాతానాభిరాములు వాళ్ళ కుటుంబాలు కాక 200 మంది అక్కడ మళ్ళీ అతనితో కలిసిన వాళ్ళందరూ చనిపోగా, ఇప్పుడు ఈ సమాజంలో తిరుగుబాటు వచ్చి గలిబిలు రావటం వల్ల 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిపోయారు. ఇలా సమాజం గలిబిలైపోయింది, మరణాలకు గురైపోతున్నారు, తెగులు చేత చనిపోతున్నారు. అందు గురించి దేవుడు మోషేకి ఒక ఏర్పాటు చేశాడు. అది అనేక విధాలు సూచనగా ఉండడానికి దాన్ని అక్కడ ప్రత్యక్ష గుడారంలో పెట్టించాడు. దేవుని బిడ్డలారా, సంగమా, మనము ఈ విషయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అహరోను చిగురించిన కర్ర గురించి చక్కటి విషయాలు మనకు. అప్పుడు చిగురించును, ఇశ్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. హల్లెలూయా. కాబట్టి ఇక ఈ గొడవలు లేకపోతే వాళ్ళు కోరుకున్నారు, వీళ్ళు కోరుకున్నారు, ఇంకా ఈ గలిబిలి సనుగులు ఏమీ లేకుండా నేను మార్పించేస్తాను. ఎలాగంటే 12 గోత్రాల ప్రజల్ని ఎవరు నేను ఏర్పరచుకున్నానో ఆ కర్ర, ఆ గోత్రపు కర్ర, యజమాని కర్ర చిగురించును. వాళ్ళ అధికారం కలిగి ఉంటారు, వాళ్ళే నా సేవలో మందిరంలో చేరతారు, సేవ చేస్తారు. కాబట్టి నువ్వు 12 గోత్ర కర్రల్ని తీసుకురమ్మని చెప్పి ఎవరికి కర్ర చిగురిస్తుంది వారే ఉంటారు. ఇక సనుగుడు కానీ గరుగు ఏమి ఉండకుండా నేను చేస్తానని చెప్పినప్పుడు, కాబట్టి మోషే ఇశ్రాయేల్లో చెప్పగా వారు ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్రను చొప్పున 12 కర్రలు అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. 12 గోత్ర కర్రలు ఉన్నారు. అహరోను కర్ర కూడా అందులో పెట్టబడింది. మొత్తం 12 కర్రలు కూడా ఉన్నాయి. ముంజను మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధి నుంచెను. హల్లెలూయా. ఆయన దేవుడు ఎక్కడైతే పెట్టమన్నాడో సాక్ష్యపు గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో, అక్కడే ఆ అతి పరిశుద్ధ స్థలములోనే ఆ కర్రలను పెట్టడం జరిగింది. మరునాడు ఈ విషయాన్ని మనం గమనించాలి. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చియుండెను. హల్లెలూయా. బిడ్డలారా, అహరోను కర్ర లేవి కుటుంబముదైన, లేవి కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు సేవ చేయటానికి. అదే ప్రకారంగా ఇక్కడ
అహరోను కర్ర చిగుర్చుండెను, అది చిగుర్చి పువ్వులు పూసి బాదమ పండ్లు కలదాయను. హల్లెలూయా. చూరా, చిగుర్చింది, పువ్వులు పూసింది, బాదము పండ్లు గలదాయను. దేవుడు తన ఎవరినైతే ఏర్పరచుకున్నారో వారికి దేవుడు అధికారం ఇస్తారని, దేవుడు వాడుకుంటారని, వాళ్ళ ఏర్పాటు ప్రకారంగా వాళ్ళు ఈ విధంగా చిగురించి చక్కటి పరిచర్య చేసి ఫలాలు ఫలిస్తారని ఇక్కడ ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉపోద్ఘాతంతో ఈ కార్యక్రమం అంతా ఈ ఎపిసోడ్ అయిపోతూ ఉంది. కనుక మళ్ళీ కార్యక్రమాల్లో మనం ఈ విషయాలు ఇంకా దీంట్లో ఈ అహరోను చిగురించిన కర్ర గురించి మరలా మనం ఇంకా వచ్చే కార్యక్రమాలన్నింటిలో కూడా విందాం. ఇది ఈ కర్ర ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని చూపిస్తుంది. రాబోయే రోజుల్లో ఆయన రాజు అధికారం కలిగిన వాడుగా ఏలుబడి చేసేవాడుగా ఉంటాడని ఈ అహరోను చిగురించిన కర్ర యేసు ప్రభు యొక్క అధికారాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఆ విషయాలన్నీ మనం వచ్చే కార్యక్రమాల్లో మనం నేర్చుకుందాం. మీరందరూ శ్రద్ధగా విని నేర్చుకుని యేసు ఆయన రాజు, ఆయన అధికారం కలిగిన వాడని ప్రతి ఒక్కరిని నమ్మి ఆయన్ని విశ్వసించి ఆయన ఇచ్చే రక్షణ, స్వస్థత, మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి, అధికారం కలిగి, బలము కలిగి ఆయన బిడలుగా సంఘములో చేరి ఇశ్రాయేలు ప్రజల వలె కనాను దేశానికి ఎలాగెళ్ళారో అలాగే మనం కూడా ఆత్మీయ ఇశ్రాయేలీలుగా పరలోకానికి వెళ్ళే బిడ్డలుగా మీరు నేను సిద్ధపడి ఆయన సంఘములో ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఎత్తబడే బిడ్డలుగా ఉండాలని దైవజనుడిగా నేను కోరుతూ, మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన కృపలతో నింపి ఈ కార్యక్రమాల ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతో బలపరిచి అనేకులు ప్రభువులో ఉన్న అధికారాన్ని, ఆయన రాజ్య బలాన్ని, ఆయన శక్తిని ప్రతి బిడ్డ తెలుసుకొని మరి ఆయన బిడ్డలుగా లోకంలో జీవించి ప్రభు కొరకు ఆయత్తబడే బిడ్డలు చేయాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ కృపలో మమ్మల్ని అందరినీ ఎంతగానో కాచి కాపాడి ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో మందసంలో ఉన్నటువంటి 3 వస్తువుల గురించి, మన్నాగల బంగారపు పాత్ర, అహరోను చిగురించిన కర్ర, నిబంధన పలకల గురించి తెలియజేస్తూ దాంట్లో అహరోను చిగురించిన కర్రను గురించి మీరు మాకు తెలియజేశారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మ ద్వారా మాకు ఒక సత్యాన్ని బయలుపరచా, నీకు వందనాలు ప్రభు. అవును తండ్రి, మేము నీ అధికారానికి లోబడి బిడ్డలుగా చేయండి. నీ సేవకు లేక దైవజనుని సంఘానికి నీకు మేము పూర్తిగా లోబడి నాయన నీవు చెప్పినట్లుగా నీవు చేస్తూ నీ ఆధిక్యతను, నీ అధికారానికి, నీ బలానికి మేము వంగి నీలో ముందుకు సాగిపోవడం సాయం చేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది 100 అంతలుగా ఫలించడానికి మీరే సహాయం చేయమని, మీరే మహిమ పొందమని, ఈ కార్యక్రమాలు ఇంకాను నీ మహిమ కొరకు అనేక ఆత్మలు ప్రయోజనకరంగా వాడుకొనమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.